హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడైతే నేను నూడిల్స్ తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఎగ్ నూడిల్స్. మా ఆవిడకు ఇప్పుడు వాళ్ళ పప్పు వండింది, దాంతో తినబుద్ధి అయితే లేదు మా ఆవిడకు. ఇక ఒకసారి అయితే నూడిల్స్ అయితే తీసుకురండి అన్నది. సరే అని ఎగ్ నూడిల్స్ అయితే తెద్దామని వెళ్తున్నాను. ఒకసారి అక్కడ ప్రిపేర్ చేసేది అంతా చూపిస్తా, ఓకేనా? ఎక్కడ తెస్తా ఏంటిది అనేది చూడండి. ఇప్పుడు మా అత్త వాళ్ళ ఇంటి దిక్కు వెళ్తున్నా. వాళ్ళది సెల్ ఛార్జర్ ఇవ్వడానికి మా మామ తీసుకొచ్చుకున్నది. సెల్లు పగిలిపోయింది కదా, నా భార్యది సెల్లు వలిగిపోయింది. వాళ్ళ మమ్మీ సెల్ తీసుకొచ్చుకున్నది. వాళ్ళ డాడీకి సెల్కు వచ్చే ఛార్జరు అది కూడా తీసుకొచ్చుకున్నది అన్నట్టు. రెండింటికి ఒకటే ఛార్జర్ కాబట్టి కొంచెం ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు ఇచ్చేయాలి వాళ్ళ డాడీకి. రేపు పనికి వెళ్తాడు కదా ఆయన, మళ్ళీ స్విచ్ ఆఫ్ అయితే ఎట్లా ఛార్జింగ్ లేకపోతే అని ఇవి రెండు పనులు ఒకటే అవుతుంది అని వెళ్తున్నా. అట్నే ఇక నూడిల్స్ అట్టే ఇక ఛార్జర్ కూడా ఇచ్చి వస్తా, ఓకేనా? మిగతాది అక్కడ కలుద్దాం నూడిల్స్ కాడ. వెళ్దామా? బాయ్. నూడిల్స్ షాప్కి అయితే వచ్చిన. ఎగ్ నూడిల్స్ ఎంత? ఒకటి పార్ట్ ఎగ్ నూడిల్స్ అయితే ఆర్డర్ ఇచ్చిన. ఇప్పుడైతే రెడీ అయితే చూడండి. ఇప్పుడు ఇంకా మనది స్టార్ట్ కాలేదు, ఇప్పుడే స్టార్ట్ చేస్తాడు, అది వేరే వాళ్ళది. ఫస్ట్ నూడిల్స్ షాప్కి వచ్చిన, ఫాస్ట్ ఫుడ్ సెంటర్కు. అటు మామ వాళ్ళ ఇల్లు అక్కడ ఇంకా వెళ్ళలేదు. ఇది కట్టించుకొని ఛార్జర్ ఇచ్చి ఇంటికి వెళ్తాను, ఓకేనా? ఇంటికి వెళ్ళాక అక్కడ ఏం చేస్తానో చూడండి. యమ్మీగా ఉంది. ఇక్కడనే తినబుద్ధి అవుతుంది కానీ ఇంట్లో ఉన్నది కదా ఏడుస్తుంది మళ్ళీ ఒక్కనే తిన్నానని. చాలా ఫాస్ట్గా రెడీ అవుతాయి కదా నూడిల్స్. తినుడే కొంచెం లేట్ అయితే కావచ్చు కానీ చేసుడు అయితే చాలా ఫాస్ట్ అవుతుంది. చూడండి ఎలా చేస్తున్నాడు. అందుకే కదా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అంటారు. ఇక్కడ కూర్చోవచ్చు, మంచిగా కూర్చొని తినచ్చు. డిపో కార్డ్ ఉంది, A1 డిపో కార్డ్. ఇది మంచిగా ఆర్డర్ చేసుకొని ఇక్కడ టేబుల్ మీద మంచిగా నీట్గా ఉంది కదా, మంచిగా తినచ్చు. ఎన్ని అన్న ఆర్డర్ చేసుకొని ఎంతసేపు అన్నా తినచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనది కూడా రెడీ అవుతుంది. పార్సల్ చెప్పాను కదా, పట్టుకొని వెళ్ళడమే, ఓకేనా? రెడీ అయింది, ఆల్రెడీ రెడీ అయింది. పార్సల్ చేస్తున్నాడు.
పార్సల్ అయితే తీసుకున్నా. ఫస్ట్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఛార్జర్ ఇచ్చి మన ఇంటికి వెళ్దాము. అక్కడ కొంచెం తినుడు కూడా ఉంటుంది. ఓకేనా, అది కూడా చూడండి, బ్లాగ్ బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇగో నూడిల్స్ తెచ్చుకున్నాం కదా, ఇంటికి తెచ్చాను. చూడండి, యమ్మీ యమ్మీ ఎగ్ నూడిల్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొంచెము టేస్ట్ చేసి చూద్దాము ఎలా ఉన్నాయో. నోరు ఊరుతుంది నాకైతే, కానీ వేడి వేడిగా ఉంది, చాలా వేడి ఉంది. దాంట్లోకి గార్నిష్కు తినడానికి ఉల్లిగడ్డలు, నిమ్మకాయ చెక్క వేసారు. చూడండి, ఇక కవర్ అది అట్లా ఏంట ముడేసారు, అట్లా తిప్పే అట్లా వేసేయాలి. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడే నా భార్య ఫ్రేమ్లోకి వచ్చింది. ఇక నూడిల్స్ ఇక కుమ్ముడే. ఎట్లున్నదో టేస్ట్ చేద్దాము. వేడి వేడి నూడిల్స్ మీరు చూసారు కదా ఎలా చేశారు. ఎగ్ నూడిల్స్. పప్పు తినబుద్ది కాక ఎగ్ నూడిల్స్ తెప్పించుకుంది. సూపర్ ఉన్నాయి, నోట్లో అయితే వెళ్ళిపోతాయి. బన్నెక్కే కదా. సూపర్ ఉంది. అట్లా ఉంది, చాలా స్పైసీగా ఉంది, సూపర్ ఉంది. నోట్లో వేసుకుంటే అట్లా వెళ్ళిపోతుంది కడుపులకు. స్పైసీ ఉంది. మీకు ఏది ఇష్టమో, మీకు ఏంటిది, నూడిల్సా, ఎగ్ ఫ్రైడ్ రైసా, గోబీ మంచూరియా, ఎగ్ చికెన్ ఉంటాయి కదా, ఇవన్నీ మనకు తెలియదు. మంచూరియా తినబుద్ది కదా నాకైతే. ఎట్లుంది చెప్పు నీ పాయింట్ ఆఫ్ వ్యూ. సూపరా, మస్తా, బ్లాక్ బస్టర్ బొనాంజా, ఏపీజే కార్పొరేషన్. కానీ ఎగ్గు కనబడట్లేదు. అంటే అంటే ఎత్తుక్కోవాలి, ఎగ్గులు అనేది ఎత్తుక్కొని తినాలి. తిను తిను. చెంచకు ఎక్కువ రావట్లేదు, దాని ఏమంటారు, పోర్క్ లేదు మా ఇంట్లో. పోర్క్ అంటే పంది కావచ్చు, పోర్క్ కావచ్చు. పంది అంటే పంది వచ్చి దింపుతుంది అయిందని. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరేమేమో తింటారో మీరు కూడా కామెంట్ చేయండి. ఛానల్లోకి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మమ్మల్ని కొంచెం ఆదరించండి, అభిమానించండి, ప్రేమించండి. ఓకేనా, మీ స్మార్ట్ రామ్ తిమ్లా బ్లాగ్స్ సైనింగ్ అవుట్. బాయ్ బాయ్ బాయ్. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. రాత్రి చూస్తున్న వాళ్ళందరికీ గుడ్ నైట్. రేపటి మళ్ళా కొత్త ముచ్చటతో కలుద్దాము. ఇవాళకి ఇంతటే ముచ్చట, ఇవాళకి ఇంతే ముచ్చట. రకరకాలుగా చెప్తా నేను, అప్పుడప్పుడు నోరు తిరిగేది, ఏమనుకోకండి. కొంచెం సబ్స్క్రైబ్ చేయాలి ప్లీజ్. నాగార్జున గారు మీరైనా చెప్పండి కొంచెం ప్లీజ్ అండి. ఆ ₹1 లాగా వచ్చినట్టు చూడండి నాగార్జున గారు, ప్లీజ్ అండి. బాయ్ అండి నాగార్జున గారు.